మీరు తండ్రి మీ కృపలో ప్రభు మందిరాన్ని మీరు నడిపించిన విధానం పట్టిస్తూ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. ఎంతో ప్రేమగా వారు చిన్నప్పటి నుంచి స్నేహితులుగా గడిపి ఉండగా ఈ ఉదయకాల సమయము మీ దీవెనల కొరకే వచ్చిన బిడ్డను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, ఇదిగో అపోస్తుల 2వ అధ్యాయం 36వ వచనం నుంచి 38, 39వ వచనం వరకు ధ్యానించిన ఇదిగో పాప క్షమాపణ కొరకు బిడ్డకు ప్రకటించి ఉన్నాం. పరిశుద్ధాత్మదేవ మీరు కార్యం చేయండి. తమ్ముడి హృదయాన్ని మీరు కడగండి, పరిశుద్ధపరచండి, తన ప్రతి పాపాన్ని క్షమించి మన్నించి దీవించమని ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. భార్య పిల్లలపై కృప తోడుగుంచండి. పిల్లల భవిష్యత్తు దీవించబడునుగాక నాయన. తండ్రి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా తన పనిలో మీ కృప తోడుగుంచండి, సహాయం చేయండి. తండ్రి మీకు వందనాలు. భార్య భర్తల ప్రేమ అనురాగములతో తండ్రి కుటుంబ జీవితాన్ని గడిపి పిల్లల భవిష్యత్తు కొరకై చక్కగా కష్టపడి డబ్బు సంపాదించుకొని నాయన ఒక విలువైన జీవితం జీవించిన కృప చూపండి. రమేష్ను ఆవరించిన ప్రతి చీకటి అంధకార బాలందరూ యేసు నామముల మందిరంలో బంధిస్తున్నాం. మీ కృపకు అప్పగిస్తున్న బిడ్డను దీవించండి. తను చేస్తున్న కష్టార్జితం నాయన ఎంతో ప్రభు జ్ఞానం ఇచ్చావు, బైక్ మెకానిక్ టాలెంట్ని ఇచ్చావు ప్రభు. దాని ద్వారా తండ్రి బిడ్డ ప్రభు ప్రతిరోజు దినదినము దాని అభివృద్ధి అయి ప్రతిరోజు ప్రభు పనిచేస్తూ డబ్బు సంపాదించుకొని ప్రభు చక్కని విలువైన జీవితం జీవించి మీ కృపలో సాగులో సహాయం చేయమని ప్రభు యేసు క్రీస్తు నామమును ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఓకే, ప్రైజ్ లార్డ్.